హాయ్ అందరికీ, వెల్కమ్ టు పద్మావతి కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 1 కేజీ పండు మిరపకాయల నిల్వ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 1 కేజీ పండుమిర్చి తీసుకొని మంచి కండ ఉన్న కాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఈ కాయలని కడగాలి. నీళ్ళలో ఉప్పు వేసుకొని కొన్ని మిరపకాయలు వేసుకుంటూ చేతులతో రబ్ చేస్తూ కడుక్కోవాలి. ఇలా కాయలన్నీ కడిగేసుకొని నీళ్ళ నుంచి తీసేయండి. ఒక జాలి గిన్నెలో వేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా ఈ కాయలని తుడిచేసి ఒక క్లాత్ పైన వేసుకోండి. ఫ్యాన్ కింద 1 గంట పాటు తడి లేకుండా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత తుడుములు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ పండుమిర్చికి 1/2 కేజీ చింతపండు వేసుకున్నాను. చింతపండు మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఇందులోకి టీ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పచ్చడి కలుపుకునేటప్పుడు రుచి చూసుకొని సాల్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు చింతపండు సాల్ట్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈజీగా పచ్చడిలో చింతపండు కలిసిపోతుంది. ఇప్పుడు ఆరిన పండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండుమిర్చి వేసిన తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.